ఏవిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్లో న్యూస్ యాంకర్ వెంకటకృష్ణ గారు మాట్లాడుతూ కృష్ణరాజు అనే ఒక జర్నలిస్టు అమరావతి ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని అమరావతి గురించి మాట్లాడుతూ అది దేవతల రాజధాని కాదు, వేశ్యల రాజధాని అన్నారని అందు గురించిన మాటల్లో భాగంగా అరే ఒరే అని అంటూ ఆయన గురించి మాట్లాడారు. కొమ్మినేని శ్రీనివాస్ మనసులో అదే ఉంది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనసులో అదే ఉంది. మీలాంటి కుక్క బిస్కెట్లు తినేవాళ్ళందరి లేదా మీ కుక్క బిస్కెట్లు తినేవాళ్ళందరి మనసుల్లో అదే ఉంది, అమరావతి వేశ్యల రాజధాని అన్న భావన అదే మీరు చెప్పారు అని. అందుకు గాను మహిళా లోకం బగ్గున మండుతోంది, అసంతృప్తితో ఉంది, మనోభావాలు వంగబడ్డాయన్నారు. తక్షణం మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు. నా మాట ఏంటంటే, అమరావతి కావచ్చు, మరొకటి కావచ్చు, అలా వేశ్యల రాజధాని అన్న మాట ఆ విధంగా మాట్లాడటం ఖచ్చితంగా అనుంటే తప్పు కావచ్చు. దానికి చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి, ఆ విధంగా ఉంటుంది. వెంకటకృష్ణ గారిని అడిగేది ఏంటంటే, ఈ దేశంలో వ్యభిచారం ఉందా లేదా, ఆంధ్రప్రదేశ్లో వ్యభిచారం ఉందా లేదా, ఆంధ్రప్రదేశ్లో వ్యభిచారం ఉందా లేదా, ఈ దేశంలో వ్యభిచారం ఉందా లేదా, ఈ దేశంలో వేశ్యలు ఉన్నారా లేదా, ఆంధ్రప్రదేశ్లో వేశ్యలు ఉన్నారా లేదా, ఏ రకంగానూ బతికే స్థితి లేక ఒళ్ళు అమ్ముకుని బతికే స్థితిలో ఈ దేశం, ఈ రాష్ట్రంలో జనం, ఆడవాళ్ళు కొంతమంది అయినా ఉన్నారా లేదా, అలాంటి స్థితిలో మహిళల్ని ఉంచిన ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో మహిళల పట్ల ఎంతో ప్రేమ ఉన్నట్టుగా నీలాంటి యాంకర్లు మాట్లాడటం అసహ్యంగా ఉంది నాలాంటి వాళ్ళకైతే. భారత ప్రభుత్వం మహిళా లోకానికి క్షమాపణ చెప్పొద్దా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా లోకానికి క్షమాపణ చెప్పొద్దా? ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో వేశ్యలు ఉండే స్థితిలో జనాన్ని ఉంచినందుకు, మహిళలను ఉంచినందుకు. ఒక కెమెరా ముందుంటే ఏం మాట్లాడుతున్నావో తెలీదా? ఎదుటివారిని ప్రశ్నించినప్పుడు నువ్వు కూడా ప్రశ్నించుకోవాలి కదా. సమాజం అంతా బాగుండాలని, తప్పుడు మాటలు ఎవరు మాట్లాడకూడదని, అది నువ్వు కూడా మాట్లాడకూడదని అనుకోవాలి కదా. మంచి కోరుతూ సదుద్దేశంతో ఈ 4 మాటలు. కమ్యూనిస్ట్ ఇండియా వర్ధిల్లేను, కమ్యూనిస్ట్ విప్లవం వర్ధిల్లేను.